నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపము ఎల్లప్పుడూ నాకు నా ఎదుటనే ఉంది గనుక కనపడుతుంది అంటున్నాడు. ఒక మాటగా చెప్పాలి అంటే అతడు తన యొక్క అపవిత్రతను, తన యొక్క అతిక్రమమును, తన లోపాన్ని, తన యొక్క పాపాన్ని గ్రహించుకుంటున్నాడు, తెలుసుకుని ఉన్నాడు. అంటే గ్రహించగలిగిన స్థితిలో ఉన్నాడు అని మనకు ఆ మాటలు అతను కలిగినటువంటి స్థితిని మనకు గుర్తు చేస్తున్నాయి. అంటే నా యొక్క పాపం అనేది నాకు తెలుసు, నేను గుర్తించాను, నేను గ్రహించాను అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మనము పాపమును మన వ్యక్తిగత జీవితంలో లోపాన్ని మనము గ్రహించలేని ఒక పరిస్థితి అనేటువంటిది కనుక ఎదురైతే అది ఆ వ్యక్తి యొక్క దైవత్వంలో ఆఖరి దశ, లేక ప్రమాదకరమైన దశ. అతడు శత్రువు చేతికి దొరకబోతూ ఉన్నాడు. అతనికి దైవికమైన ఆశీర్వాదం అంతా ఇక కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం శాంసన్ జీవితంలో గుర్తిస్తాం. శాంసన్ ఒక మంచి అభిషేకించబడినటువంటి వాడైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచనలను, ప్రణాళికలను కలిగిన మనుష్యుడైనప్పటికీ కూడా అతను ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి సమర్పణతో, ప్రతిష్టతో ఆ రోజులలో నాజీరు అనే ప్రతిష్ట చేయబడిన వాడిగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు అతనితో నడుస్తున్నా తెలియకుండానే అతనితో అక్రమము లేక అపవిత్రత కూడా నడుస్తూనే వెళ్ళింది. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. మనము భక్తి యొక్క లేక ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను ఎంత బాగా గ్రహించుకుంటూ ఉంటామో, అభివృద్ధి పరుచుకునే ప్రయత్నాల కొరకు, ప్రయాస కొరకు మనం మనసు పెడుతూ ఉంటామో, దానితో పాటుగా మన జీవితంలో మనం తెలియకుండా మనలోనికి ప్రవేశిస్తున్న అక్రమాన్ని, అపవిత్రతను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అతను భక్తి క్రమాలలో పెరుగుతూ, అతను బలవంతుడిగానే జీవిస్తూ అతని అతిక్రమమును లేక అపవిత్రతను కనుగొనలేకపోయాడు, గ్రహించుకోలేకపోయాడు. తరచుగా దేవుడు తెలియచేస్తూ ఉన్నప్పటికీ మరలా తెలుసుకుంటున్నటువంటి వాటిలో నుంచి మరలా తెలుసుకోలేని మెట్టులోనికి శాంసన్ వెళ్ళిపోయినందున యెహోవా అతనిని ఎడబాసిన సంగతి అతడు గ్రహించకుండెను అని లేఖనం చెప్తుంది న్యాయాధిపతుల పుస్తకంలో. ఇక యెహోవా అనగా దేవుడు అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులు అతనిని తీసుకుని బంధించి దాగోను అనే ఒక దేవత యొక్క గుడిలో, ఆ దాగోను అనే దేవతకి అర్పించే నైవేద్యాల కొరకు ఆ పిండిని రుబ్బడానికి లేక ఆ యొక్క తైలమును తీయడానికి అతడు తిరగలి విసురువాడిగా మార్చబడ్డాడు అని మనం గుర్తిస్తాం వాక్య భాగంలో మనం బైబిల్ చూసినప్పుడు. అంటే అతడు బలవంతుడుగా ఉన్నానా లేదా, అతడు ఎంతమందిని చంపాను, ఎన్ని నక్కలను పట్టుకుని ఎన్ని తోటలు ఫిలిష్తీయులవి తగలబెట్టాను, ఎంతమందిని నేను గాడిద దవడ ఎముకతో కొట్టగలిగి, చంపగలిగి, సింహాన్ని చీల్చగలిగి ఆ సామర్థ్యంతో ఉన్నాను అన్న దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ అతడు తన వ్యక్తిగత జీవితంలో దొర్లుతున్న, తన దైవత్వాన్ని పాడు చేస్తున్న, తన సాక్ష్యాన్ని పాడు చేస్తున్న, తన ప్రవర్తనని పాడు చేస్తున్న, లేక తనని దేవునికి దూరం చేస్తున్న వాటిని గుర్తుపట్టలేకపోయాడు, వాటి గురించి ఆలోచించలేకపోయాడు. ఒక దశ వచ్చిన తర్వాత యెహోవా అతని ఎడబాసి వెళ్ళిపోయాడు అనే విషయం కూడా తెలియకపోయేసరికి యెహోవా అతనికి తోడై ఉన్నప్పుడు జరిగిన కార్యాలను బట్టి అతడు యెహోవా ఉన్నాడేమో అని చేద్దామని ప్రారంభిస్తే ఆ రోజు చేయలేకపోయాడని మనం శాంసన్ జీవితం ద్వారా హెచ్చరించబడుతూ వస్తాం. కాబట్టి ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నా అతిక్రమములు, నా పాపములను నేను గుర్తిస్తున్నాను, అవి నాకు తెలిసే ఉన్నవి. ఏం చేస్తున్నాడంట?
ఇంకొంచెం ఒక మెట్టు, ఒక మాట మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఒక ఆలోచన మనం ముందుకి గ్రహించినప్పుడు, ఒక వ్యక్తి ఎందుకు తన అతిక్రమాలను గ్రహించలేకుండా ఉంటాడు? నా పాయింట్ గుర్తుపెట్టండి. ఎందుకు ఒక వ్యక్తి గ్రహించలేకపోతూ ఉంటాడు తన వ్యక్తిగత జీవితంలో? లేదా ఎప్పుడు గ్రహించగలుగుతాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథం మన వ్యక్తిగత జీవితంలో మన లోపాలను మనం గ్రహించడానికి మనం కొన్ని విషయాలను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటిది, దేవుని యొక్క ధర్మశాస్త్రము పాపమును మనకి తెలియజేస్తుంది. ఇంకొక మాటగా చెప్పాలి అంటే, యోహాను పత్రిక చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏం చెప్పండి? దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు, ఆ ఆజ్ఞను ఒక వ్యక్తి అతిక్రమించాను అనే విషయాన్ని దేవుడిచ్చిన ఆజ్ఞ ద్వారా తెలుసుకుంటాడు. ఉదాహరణకి, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అన్నప్పుడు వాటన్నిటిని మిళితం చేసి మనం 10 కమాండ్మెంట్స్ అని పిలుస్తాం కదా. ఈ 10 కమాండ్మెంట్స్లో ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని దేవుడు కొనసాగింపుగా పరిశుద్ధాత్మ యొక్క ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఆపాడు, కానీ బాగా ఆలకించండి, మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి దాన్ని తీసివేశాడు, కానీ తన ఆత్మ చేత మన హృదయం అనే పలకల మీద ఆయన రాస్తున్న ధర్మశాస్త్రాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. దాన్ని కొత్త నిబంధన నియమము అని పిలుస్తాం, లేక ఆత్మ యొక్క నియమము అని బైబిల్ పిలుస్తుంది. ఏ నియమం అది? ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమము ధర్మశాస్త్రముతో కలగలిపినదే, దాన్ని మించినదిగా ఉంది. అది దేవుడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి దాని సారముతో, సారాంశముతో, పరిశుద్ధాత్మతో మన హృదయాలలో రాస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. దాన్ని రోమిలకు రాస్తున్న పత్రికలో ఆత్మ యొక్క నియమము అని పరిచయం చేశారు, ఆ కొత్త నిబంధన చట్టాలను. ఎప్పుడైతే ఆ విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు నియమించినటువంటి ఆ నియమాలు మన హృదయం అనే పలకల మీద రాయబడుతూ ఉంటాయో, వాటి ద్వారా మనము మన తప్పిదాన్ని గుర్తుపట్టగలుగుతాం. బాగా ఆలకించండి. ఆత్మ చేత లేక ఆత్మ యొక్క నియమము అన్నప్పుడు ఇంకా మీకు క్లియర్గా మనం గుర్తుపట్టుకోవడానికి చెప్పే మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము కొత్త పాత నిబంధనలతో కలగలిపి దేవుడి యొక్క సత్య గ్రంథం ఉంది కదా, ఇది ఆజ్ఞల గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని మనకు గ్రహింపునిస్తూ, ఆ దేవుని వాక్యములో ఉన్నటువంటి నియమాలను మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి దానిని ఆత్మ నియమము అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి బయట ఎప్పుడు పనిచేయడు, ఆయన వాక్యంతో కలిసి వాక్య ఆధారమై మనతో వ్యవహరిస్తారు. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన నియమం, ఆత్మ యొక్క నియమపు గ్రంథం. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో లేక ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు తన యొక్క అతిక్రమమును, లోపమును నేనైనా మీరైనా గుర్తించలేము అంటే, వాక్యముతో సరైన సంబంధము లేనప్పుడు. మెయిన్ బాగా గుర్తుపట్టండి, గుర్తుంచుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఒక మనుష్యుడు తనకు తాను నీతిమంతుడిగా, పరిశుద్ధుడుగా, లేకపోతే తన తప్పిదమును గ్రహించలేని వాడుగా ఎందుకుంటున్నాడు అని మనం అంటే, దేవుని వాక్యం అంటుంది అతనికి వాక్యానికి సరైన రిలేషన్షిప్ లేదు కాబట్టి. నా మాట మీకు యాకోబు ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి తన ముఖమును అద్దములో చూసుకుని తన ముఖాన్ని గుర్తించి, తన ముఖములో లోపాలను గుర్తించి, తన ముఖము యొక్క స్థితిని గుర్తించినట్లుగా వాక్యం అనే అద్దములో మన ఆత్మీయ జీవితము లేక మన భక్తి అనుభవాలు లేక మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు పరీక్షించబడతాయి. గ్రహించుకోవడానికి వాక్యం అనేది అద్దములా పనిచేస్తుంది. దేవుని వాక్యము అనేటువంటిది ఒక వ్యక్తికి సరైన సంబంధం లేక, అసలు దేవుని వాక్యముతో సరైన రిలేషన్షిప్ లేకపోతే అతడు గుర్తుపట్టలేడు. ఈరోజు నువ్వు వాక్యానికి
దేవుని సంఘానికి లేకపోతే దేవుని బిడ్డలకు ఉన్న రిలేషన్ చాలా కన్ఫ్యూజన్ రిలేషన్ అయిపోయింది. వాక్యము రకరకాలుగా ఒక మనుష్యుడు దానిని ట్రీట్ చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని రకరకాలుగా. కొంతమంది తమ సొంత ఉద్దేశముల కొరకు వాక్యాన్ని చదువుకునే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసు కదా. నేనేదో ఒక పని అనుకున్నాను, ఆ పని జరగాలి కాబట్టి ఆ వాక్యము నాకు అనుగుణంగా రావాలి అనే మనసుతో సొంత అభిప్రాయముతో వాక్యాన్ని గమనించేవారు ఉంటారు. కానీ యోబు అంటాడు, నీ పెదవుల నుంచి వచ్చిన మాట నా సొంత అభిప్రాయం కంటే గొప్పదిగా నేను ఎంచాను అంటాడు. అంటే నా అభిప్రాయం అనేటువంటిది నీ వాక్యము ఒకటి కాదు. నీ వాక్యాన్ని నా అభిప్రాయం అనేది డామినేట్ చేయట్లేదు. నీ వాక్యము నా అభిప్రాయానికి మించినది కాబట్టి నన్ను నేను గుర్తించడానికి నీ వాక్యాన్ని నేను చూసుకుంటున్నాను అంటాడు. ఓకే. అంటే వాక్యాన్ని కొందరు తమ సొంత అభిప్రాయమునకు అనుగుణంగా, నాతో వచ్చేవారు ఎవరు కలిసి రండి అంటాం కదా, నా ఉద్దేశానికి అనుగుణంగా వాక్యం ఏది నాతో కలిసి రావడానికి ఈరోజు అన్నట్లుగా చూసే వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని రకరకాలుగా సొంత అభిప్రాయాలతో పాటు స్వలాభం కొరకు దానిని వినేవారు, బోధించేవారు కూడా ఉంటారు. స్వలాభం కొరకు, అయ్యా సొంత లాభం కొరకు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఈ వాక్యంలోంచి నాకు ఆత్మ సంబంధంగా ఎటువంటి హెచ్చరిక లేక నా స్థితిని చూపిస్తుంది అనే ఉద్దేశంతో కాకుండా, వాక్యం వింటున్నప్పుడు నాకు ఏమి లాభం కలుగుతుంది, ఈరోజు ఎటువంటి ప్రవచనం నా కొరకు ఇవ్వబడుతుంది, ఎటువంటి వాగ్దానం నా కొరకు ఇవ్వబడుతుంది, ఎటువంటి మేలును దేవుడు చేయబోతున్నాడని నాకు తెలియజేసిన అంతరంగాన్ని మనోరంజింపచేస్తాడు అనే ఒక తాత్కాలికమైన లేక తన స్వసంతోషము కొరకు, సొంత ఆనందం కొరకు, లాభం కొరకు ఆశగా వాక్యాన్ని వినే హృదయాలు కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. దాన్ని స్వలాభాపేక్షతో బోధించకూడదు అని చెప్తున్నారు. వినేవారికి లాభము ఏమిటన్న ఆలోచన రాకూడదు. చెప్పేవాడికి వాక్యం చెప్తున్నప్పుడు నాకు వచ్చే లాభం ఏంటని ఆలోచించకూడదు. దేవుని వాక్యము దేవునిలో మనమున్న స్థితిని, మన యొక్క ఆ యొక్క అంతరంగములో దాగిన ప్రతి విషయములో ఉన్నటువంటి మలినమును, లోపమును, ఆజ్ఞల అతిక్రమమును చూపించాలి. ఆమేన్. తరచు ప్రతిసారి అదే చూపిస్తుందని నేను చెప్పడం లేదు సుమా. నేను చెప్తున్న పాఠం ఏంటంటే, దేవుని వాక్యాన్ని నువ్వు స్వలాభాపేక్షతో స్వార్థపూరితంగా వినే ధోరణికి నువ్వు అలవాటు పడితే వాక్యం ద్వారా ఎప్పుడు కూడా మన పాపమును మనం గుర్తించలేం. హల్లెలూయా. ఒక ఆమె వాక్యం వింటా ఉంది. దేవుడు నీకు మేలు చేయబోతున్నా, నీ ప్రార్థన ఆలకించాను, నీకు అద్భుతం చేయబోతున్నా అన్నప్పుడు, అమ్మయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమే, ఇదిగో నా కనులు నిన్ను చూస్తూ ఉన్నాయి, నీ నోటి మాటలు హృదయ ధ్యానము నాకు అంగీకారంగా లేదు అన్నప్పుడు ఇలా వచ్చిన చేతులు ఇలా కొడుతున్నాయంట. అంటే ఆమె అభిప్రాయం ఏంటి? మేలు నాకు హెచ్చరిక కదా. అంటే ఆమె ట్రీట్ చేస్తున్న, నేను ఎగ్జాంపులే చెప్తున్నాను, ఆమె వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి ధోరణి ఎలా ఉంది ఆలోచిస్తే. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ఆత్మ నియమము, ఆజ్ఞలను మన అంతరంగానికి దేవుని వాక్యాన్ని గుర్తు చేయాలి. అది దీపమై ఉండి మన త్రోవలను నడిపించాలి అనేది దావీదు యొక్క ఉద్దేశం. వాక్యము ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా మన హృదయాలలో ఉన్న లోపాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించగలుగుతాం. కనుకనే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యముతో సరైన రిలేషన్షిప్ ఉండాలి, అంటే సరైన బంధం ఉండాలి. ఇక రెండవదిగా మనము మన లోపాన్ని సరి చేసుకోవడానికి మోషే అనే దైవజనుని మనం అడిగినప్పుడు మోషే అంటాడు, అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు మాకు కనపడుతున్నాయ్యా అంటాడు. ఎక్కడ కనపడుతున్నాయంట? ఎవరి ముఖకాంతిలో చెప్పాలి? ఎవరి ముఖకాంతిలో? దేవుని ముఖకాంతిలో. చాలాసార్లు సంఘము మచ్చైనను, మడతైనను, డాగైనను, కళంకమైనను అటువంటిది ఏది లేని ఒక సంఘముగా ఉండాలని ప్రభు కోరుకుంటే మచ్చలతో, ముడతలతో, డాగులతో, ఆత్మ సంబంధంగా చాలా బలహీన మనిషి ఎందుకు కనపడుతుందంటే, ఒకటి వాక్యము లేకపోవడం, రెండు దేవుని చూడకపోవడం. నువ్వు దేవుని చూడడం అనే మాటకు సరైనటువంటి వ్యాఖ్యానం లేక నిర్వచనం ఏంటంటే,
నువ్వు కళ్ళు మూసుకుని ప్రతిసారి దర్శనం చూడాలని కాదు. ప్రభు నాకు ఇదివరకు కనపడేవాడు, ఇప్పుడు కనపడట్లేదు కాబట్టి ఆయన ముఖకాంతిలో నా పాపాలు కనపడట్లేదు, ఆయన నేను చూడలేకపోతున్నానని నువ్వు అనుకోవద్దు. అమాయకమైన భక్తి అది. అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవునితో వ్యక్తిగతంగా గడుపుతూ ఉన్నప్పుడు మన హృదయము దేవునిని చూస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. అంటే దేవునిని చూడగలిగింది ఏంటంటే హృదయం, బాహ్య నేత్రాలు కాదు, మన మైండ్ కాదు. ఈ మైండ్ కళల్లో దర్శనాల్లో కనపడుతుంది, కానీ హృదయం ఉందే, అది ఎల్లప్పుడూ దేవుని చూడగలుగుతుంది. ఈ హృదయము దేవునితో గడపడం అనేది జరిగినప్పుడు మన హృదయములో అంటే కనిపించకుండా ఉన్న ప్రతి లోపము మనకు అర్థమవుతుంది. సరిగా దేవునితో గడపని ఏ మనుష్యుడు తన ప్రవర్తన గురించి సరిగా గమనించుకోలేడు. మరలా చెప్తున్నాను, దేవునితో గడపడం అనేది స్వలాభాపేక్షతో నీకేదో అవసరం ఉన్నప్పుడు ఉపవాసం ప్రకటించుకొని, మనకేదో అవసరం ఉన్నప్పుడు మనం లేచి స్తుతులు చెప్పి ప్రార్థనలు చేసి, మనకేదో అవసరం ఉన్నప్పుడు మందిరంలో గడిపేసి దాంతో మీరు ఎప్పుడు కూడా కొలవద్దు. మనం ఇప్పుడు అలా చూడొద్దు. మన వ్యక్తిగత జీవితంలో దేవుని ముఖ దర్శనము చేయడము ఒక అద్భుతమైనటువంటి కృపగల ఆశీర్వదించబడిన అనుభవంగా మారాలి. ఇలా దేవుని ముఖకాంతిలో ఆయన ముఖదర్శనం మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆయన ముఖ కాంతిలో మన రహస్య బలహీనతలు మనకు అర్థమవుతుంటాయి. అప్పుడు మనం వాటి నుంచి విడిపించబడుతుంటాం. దేవునితో గడపని ఏ మనుషుడు కూడా పరిశుద్ధంగా ఉండలేడు. చెప్పండి, దేవునితో గడపని ఏ మనుషుడు పరిశుద్ధంగా ఉండలేడు. ఎందుకంటే దేవుని ముఖకాంతిలో మనకు దేవుడు తెలియజేసేటువంటి బలహీనతలు వేరు. మనుషుల ముఖాలు చూసినప్పుడు మనం బాగున్నాం, మన ముఖాన్ని మనం చూసినప్పుడు మనం బాగున్నాం అనుకునే అనుభవాలు వేరు. సాతాను అందుకనే ఎప్పుడు కూడా దేవునితో లేక దేవుని ముఖాన్ని మనం చూసి మనల్ని మనం గ్రహించుకునేటువంటి అనుభవం మీద ఎక్కువ దాడి చేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం కదా, మనం ప్రార్థన జీవితం లేక దేవునితో గడిపే అనుభవం పాడైన ప్రతిసారి మన జీవితంలో ఏదో ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం, దేవుని ఆశీర్వాదాలు మనకు రాలేదు అన్నంత మెట్టులోనే ఆగిపోతూ ఉంటాం. పిల్లరా, దేవునితో మనం గడపలేకపోతూ ఉన్నప్పుడు మనకు జరిగే భయానకమైన నష్టం ఏంటంటే అసలు మనం లోపాలను మనం ఎప్పుడూ గుర్తుపట్టలేం. ఎప్పటికీ గుర్తుపట్టలేం. ఎందుకంటే మనకు మనమే నీతిమంతులం అనుకుంటాం. మన దోషాలు మన మీద మన యొక్క భ్రమ, పాపము వలన కలుగు భ్రమ చేత అని బైబిల్ ఉంటుంది. అది మనకు తెలియకుండానే భ్రమ పుట్టిస్తుంది. భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టు కలిగించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. పర్వాలేదు వాళ్ళు చేస్తారు, పర్వాలేదు అలా ఉంటారు, వాళ్ళకంటేనే పర్లేదు, ఇలాంటి భావనతో స్వనీతి పరులుగా ఆ భ్రమ మన జీవితాలను ముద్రించి తెలియకుండానే మన జీవితంలో అపవిత్రత నిలబడడానికి కారణమవుతుంది. ఒకసారి ప్రశ్నించుకుందాం. నీకు ఏదో పరిస్థితులు తారుమారయ్యాయి, నేను కాదనడం లేదు. నాకు ఏదో కొంచెం కష్టాలు ఇబ్బందులు వచ్చాయి. అవి వరదలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అనారోగ్యాలు కానివ్వండి. నేను అంటాను, ఆ పరిస్థితులు దేవుని ముఖ దర్శనము చేయడానికి నీకు అడ్డుగా నిలబడ్డాయా, లేక ఆయన ముఖ దర్శనం మనం చేస్తున్నామా? నేను చెప్తున్నాను, ముఖ దర్శనమును చేసి రహస్య పాపములు కనుగొనలేకపోతే మన జీవితంలో అపవిత్రత ఉంది కదా. అందుకని దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నా పాదములకు వెలుగై ఉన్నది గనక, నా రహస్య పాపములు నా బలహీనతలు నీ ముఖ దర్శనమును చేస్తున్నప్పుడు కనబడుతున్నాయి గనక, అయ్యా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు నాకు కనబడుచున్నవి, నేను నా యొక్క ప్రతి విధమైనటువంటి నీ ఎదుట లోపాన్ని నేను గుర్తుపట్టగలిగాను. నీకు ఇంట్లో ఏమున్నాయో లేదో తెలుస్తుంది, ఒంట్లో ఏదున్నాయో లేదో తెలుస్తుంది, కానీ హృదయములో పాపం ఉందో లేదో కనుగొనలేకపోతే ఎలా? ఆజ్ఞను అతిక్రమించామో లేదో గుర్తుపట్టకపోతే ఎలా? దేవుని మార్గములో మనం ఏ విధంగా ఉన్నామో గమనించుకునేటువంటి గ్రహింపు లేకపోతే ఎలా? ఈ రాత్రి దావీదు మాట్లాడుతున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మరి మనకు తెలుసా? ఎవరైనా చెప్తే మహా బాధ అనిపిస్తుంది. మనకి చెప్పాల్సిన పని లేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనకే తెలుస్తాయి అవి.
అయ్యా ఏం తెలుస్తాయి? మనకే తెలుస్తాయి. ఏముంది, మనకే తెలుస్తాయి కదా. కాబట్టి దావీదు అంటున్న అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. తెలుసుకోలేకపోవడానికి కారణం మనం దేవునితో గడుపుతున్న సమయములో వ్యత్యాసం వచ్చేసింది. అసలు ఆ కొంతమంది జీవితంలో ఆ మెట్టు, ఆ పాయింట్ లేదు. 24/7 వాళ్ళ కోసమే. వాళ్ళ కష్టం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కడుపు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆనందాల కోసమే కేటాయించేస్తే ఎలా ప్రభువు పరిశుద్ధులుగా పిలిచినప్పుడు ఆ పరిశుద్ధిని ఎదుర్కొనే శక్తిని మన ఆత్మలు ఎలా పొందుకుంటాయి? ఆలోచించండి. తెలియకుండానే నేను ఆ అలవాటు మానేశాను, ఈ యొక్క ఆ బంధాన్ని మానేశాను, లేకపోతే నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, పర్లేదు తృప్తి పడుతున్నా, కానీ అసలు దేవునితో గడపకపోవడం వలన తెలుసుకోవలసిన పాపాలను, లోపాలను తెలుసుకోలేకుండా అపవిత్రంగానే వెళ్ళిపోతున్నాం అనేది గుర్తించకుండా తృప్తి పడిపోతున్నాం. నేను మరలా చెప్తున్నాను, శాంసన్ ద్వారా ఒక పక్క దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. శాంసన్ జీవితంలో సాతాను కూడా కార్యం చేస్తూ వస్తుంది. మోసపోవద్దు, మన ద్వారా దేవుడు ఏదో చేస్తున్నాడని, మన ద్వారా దేవుడు ఏదో మాట్లాడుతున్నాడని, మన ద్వారా దేవుడు ఏదో జరిగిస్తున్నాడని, మన ద్వారా ఇతరులకు ఏదో ఇస్తున్నాడని మోసపోవద్దు. శాంసన్ లాగా నీవు దేవుని కొరకు దేవుని పేరు చేస్తూనే ఉంటావు. సాతాను నిన్ను నన్ను పడగొట్టడానికి వాడి పని వాడు చేస్తూనే వస్తాడు వెనక. అవునా కాదా? మన దృష్టి దాని మీద ఉండాలి, దీని మీద కాదు. నా ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు, నా ద్వారా నేను దేవునికి ఏం చేశాను, నా ద్వారా ఎంతమంది దీవించబడ్డారు, నా ద్వారా ఎంతమంది బాప్తిసాలు పొందారు, నా ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, నా ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి, నా ద్వారా ఎంతమంది దేవుని అది కాదు మన దృష్టి. ఆడి ద్వారా నాకెంత డ్యామేజ్ జరుగుతుంది సాతానుగాడి వల్ల, సాతానుగాడి వల్ల నా ఆత్మీయత ఎంత పాడవుతుంది, అసలు వాడు నాకు ఎలాంటి ట్రాప్ చేస్తున్నాడు, వాడు నన్ను ఎలా దేవుని చేతులు తప్పిస్తున్నాడు అన్నది కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఎన్నిటి ద్వారా మనం గ్రహించగలుగుతామని చెప్పాం. ఒకటి వాక్యం ద్వారా, అంటే దేవుని ఆత్మ నియమమైన వాక్యం ద్వారా. రెండు, దేవునితో లేక దేవుని యొక్క ముఖ కాంతి మన జీవితాల మీద ప్రకాశించడం ద్వారా. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవునితో గడపడం ద్వారా. అంతేనయ్యా? ఈ రెండు విషయాల ద్వారా మనకు. మూడవది కూడా నేను చెప్పి ముగిస్తాను. అలా మనం శుద్ధీకరించుకునేటప్పుడు కలిగే ప్రయోజనాలు దేవుని చేత రేపు పంచుకుంటాం. మూడవదిగా, దావీదు ఎలా తన అతిక్రమాన్ని, తన లోపాన్ని తెలుసుకోగలిగాడంటే, చాలా జాగ్రత్తగా వినండి. మనం సమూయేలు పుస్తకంలోనికి మనం వెళ్దాం. సమూయేలు 2వ పుస్తకం. సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మీరు ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీరు ఒక మాటను గుర్తిస్తారు. మొదటి వచనం చూడండి. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపినని, అతడు వచ్చి దావీదుతో ఇట్లా అనినని, అతడు ఒకానొక పట్టణంలో మనుషుడు నేను ఒక కథ చెప్పినని, ఆ కథలో నుంచి తన లోపాన్ని నాతాను దావీదుకి అర్థము చేసినని మనకు అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, నేను చెప్పిందే మీకు అవగాహన అవుతుంది. అక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మీరు గుర్తించిన తర్వాత ఓవరాల్గా తెలిసే ఆ అధ్యాయపు సారాంశం ఏంటంటే, అతని యొక్క లోపాన్ని, అతని అతిక్రమాన్ని, అతని అపరాధాన్ని అతడు దైవజనుడి ద్వారా తెలుసుకున్నాడు. దేని ద్వారా? నాతాను అనే ప్రవక్త వచ్చి హెచ్చరించడం ద్వారా తెలుసుకున్నాడు. సహజంగా మన లోపాన్ని లేక మన యొక్క బలహీనతను ఎప్పుడు తెలుసుకుంటామో తెలుసా? దైవజనుని ద్వారా తెలుసుకుంటాం. పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దైవజనుడా గద్దించుము,
బుద్ధి చెప్పుము, హెచ్చరించుము. ఏం చేస్తున్నాడు? గద్దించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పుము, బోధించుము. ఇది నీ యొక్క బాధ్యత. ఎవరి బాధ్యత? చెప్పాలి. ఎవరి బాధ్యత? ఏమిటి దైవజనుడి బాధ్యత? అమ్మా గట్టిగా చెప్పాలి. దైవజనుడు గద్దించినప్పుడే వారి లోపాలు. మరి గద్దిస్తే ఊరుకుంటాం మనం? ఊరుకుంటామా? అన్నయ్య ఎంత మంచోడు అనుకున్నాం, ఈ మధ్య బాగా తిడుతున్నాడు, ఏదో ఫస్ట్లో కొంచెం ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడు కానీ మహా కోపం ఎక్కువ అంటామా అనవా రాజేష్? అంటేస్తాం. సరే, అది పక్కన పెడదాం. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దైవజనుడు ద్వారా దేవుడు తన యొక్క లోపాలను, మన అపవిత్రతని, మన అక్రమాలను గుర్తు చేస్తాడు. నాకైనా దైవజనుడి ద్వారానే, మీకైనా దైవజనుడి ద్వారానే, ప్రపంచంలో ఎవరికైనా దైవజనుడి ద్వారానే. అందుకనే సంఘములో కొందరిని కాపరులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తులుగాను, ఇలా దేవుడే ఉద్యోగ ధర్మములను ఇచ్చి నియమించాడంట. వాళ్ళని అలా ఉంచాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లోపాలను తెలియజేస్తున్నారు, వాళ్ళ అక్రమాలను తెలియజేస్తున్నారు, వాళ్ళ యొక్క బలహీనతలు తెలియజేస్తున్నారు, నడవలసిన త్రోవలను బోధించి చూపిస్తున్నారు. సో చర్చ్ ఫైండ్ అవుట్ చేసుకుంటుంది, తన లోపాలను తెలుసుకుంటుంది. కానీ మనకు ఇప్పుడు దైవజనుడు అనే దానికి అర్థం ఎలా అయిపోయింది? చాలా పెద్ద భక్తిలాగా ఈ మాట మాట్లాడతారండి. అంటే అది తప్పేం కాదు. అంటే దాంట్లో చాలా భక్తి, సీనియర్గా చాలా వాక్యం తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టు కొంతమంది, మనం కాదు కొంతమంది. అయ్యా దైవజనుడు అడుగు పెడితే చాలా ఆశీర్వాదం కాదన్నట్ల. నేను నీ దైవజనుడు నీకు అడుగు పెట్టింది నీకు ఆశీర్వాదం కొరకే కాదు, మన లోపాన్ని హెచ్చరించడానికి కూడా, మన బలహీనతని తెలియజేయడానికి కూడా. నా పాయింట్ అర్థమైందా? ఏదో మనకు అనుకూలమైన, మనల్ని ఏమి అనని, మనకి చక్కగా జోలపాడి, మనకి చక్కగా హెచ్చరించకుండా చక్కగా సంతోషపరిచి, మనం తానా అంటే తందానా అనేటువంటి వ్యక్తి ఉంటే మనకు హ్యాపీగా ఉంటుందేమో. కానీ అది భయంకరమైనటువంటి పాపంలో మన జీవితాలు మగ్గిపోయిన తర్వాత అందరిని నరకానికి ఈడ్చుకుని వెళ్ళే దైవజనుడి యొక్క ధోరణి అని, అటువంటి వాటిని ఇష్టపడే వ్యక్తుల ఆశని మనం గమనించాలి. నేను చెప్పింది అబద్ధం, తప్పు అంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పేవాళ్ళు ఉన్నారు, దేని బాధ్యులు దానికి అన్నట్ట. నేను చెప్పేది అబద్ధమా శివ? అబద్ధమా? నేను నా వ్యక్తిగతంగా అనుకుంటాను కదా, సేవకులు తిట్టకపోతే ఏమైపోదునో, చెప్పకపోతే ఏమైపోదుమో, చెప్పింది వినకపోవడం వల్ల ఎంత నష్టపోయాం అని నేను చాలా విషయాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని సేవకుల యొక్క బాధ్యతయే సంఘము యొక్క ఆజ్ఞల అతిక్రమణను గురించి మాట్లాడి సరిచేసి బోధించి నడిపించటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మన లోపాలను గ్రహించుకోలేకపోవటం, ఆ దైవజనునితో ఉన్నటువంటి, లేక ఆ దైవజను నుంచి వచ్చే వాటిని సరిగా తీసుకునే ఆ రిసీవింగ్ కనెక్షన్ సరిగా లేకపోవడం అనుభవం. హల్లెలూయా. ఎప్పుడొచ్చినా నన్ను ఆశీర్వదించాలి, ఎప్పుడొచ్చినా నా క్షేమం కోరాలి, ఎప్పుడొచ్చినా నాకు సమస్యలు లేకుండా ప్రార్థన చేయాలి, ఎప్పుడొచ్చినా ఉపవాసం ఉండాలి, ఎప్పుడొచ్చి ఇది చేయాలని. కానీ అయ్యా ప్రభు నన్ను ఏదైనా హెచ్చరిస్తున్నాడా? ప్రభు నా కుటుంబాన్ని గురించి కానీ, పిల్లల గురించి కానీ ఏదైనా సరిచేయాలని కాపరిగా నువ్వు ఉన్నావు కదా మా కుటుంబానికి. అమ్మా ఇన్ని రోజుల నుంచి విజ్ఞాపన ప్రార్థన నా ఇంట్లో పెడుతున్నావు కదా, నా బాధలు, నా సమస్యలు తీరాలని ప్రార్థన, అమ్మ ఏదైనా మమ్మల్ని సరి చేసుకోమని హెచ్చరిస్తున్నాడా అని ఎవరన్నా అడిగారా? ఆలోచించండి. అంటే నువ్వు ఏది చేసినా దానికి సపోర్ట్గానే ఉండాలి తప్ప, ఒకవేళ నువ్వు సరైనది చేయకపోతే అసలు అది నీకు వద్దా? నేను ఒక మాట చెప్తాను. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు.
యుద్ధానికి వెళ్ళబోయేటప్పుడు ఇజ్రాయెల్ రాజు యోధా రాజుతో మాట్లాడుతూ, ఎవరైనా ప్రవక్త ఉన్నారా ఇక్కడ అని అడిగితే, ఉన్నాడయ్యా పలానా ప్రవక్త అంటే, అతడు ఎప్పుడు మనకు అనుకూలమైంది చెప్పడయ్యా, ఆడు కాకుండా ఇంకెవడన్నా ఉన్నాడా అమ్మా? ఎవరంట? ఆడు కాకుండా ఎవరైనా ఉన్నాడా? ఎందుకని? మంచి ప్రవక్త కదా, సాక్ష్యం తెలుసు నాకు ఆయన గురించి, బాగా చెప్తాడు అని అంటే, ఆడు నేను ఎప్పుడు అడిగినా తిడతాడయ్యా, నేను ఇది చేస్తానంటే వద్దంటాడు అతను. నాకు సపోర్ట్గా నువ్వు నేను వాళ్ళ మీద యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, వెళ్ళు పర్వాలేదు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగాడయ్యా. సరే అని చాలామంది ప్రవక్తలను పిలిపించుకున్నారు. ఇక చేసేది లేక ఈయన కూడా వెళ్ళి బలవంతంగా నువ్వు వెళ్ళు యెహోవా తోడై ఉన్నాడని చెప్పాడు. ఆ యుద్ధంలో ఓడిపోయాడు, చచ్చిపోయాడు ఆ రాజు. నేను అనే మాట ఏంటంటే, ఇక్కడ లోపం ఎవరిది? దేవుడిదా రాజు చనిపోవడానికి, ఆ యుద్ధంలో ఓడిపోవడానికి? దైవజనుడిదా? కాదు. దేవుడు చెప్పినా దైవజనుడు చెప్పినా నీకు నచ్చినది మాత్రమే చేయాలనే స్వభావం ఉందే, అది ప్రమాదమైంది. ఏంటిదమ్మా? నాకు నచ్చిందే చేయాలి, నేను అనుకున్నదే చేయాలి, నేను అనుకున్నట్టు అక్క ఉండాలి, నేను అనుకున్నట్టు అన్న ఉండాలి, నేను అనుకున్నట్టే చర్చకు వచ్చే వాళ్ళు ఉండాలి. హెచ్చరించే ఛాన్స్ వాళ్ళకి ఎక్కడ ఉంది? నన్ను అనేస్తాయా వాళ్ళది? అదవుతుంది అంటే సాతానుడు మన మనసులో మనల్ని అనేస్తాయండి. వాళ్ళ వయసు ఎంత, అసలు వాళ్ళ స్థితి ఏంటి అని ఆలోచన రానివ్వదా? కానీ మహారాజు దావీదు నాతాను ప్రవక్త వచ్చి మోకరించి, ఆ మనుషుడు నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వేనయ్యా, ఆ పాపం చేసింది నువ్వే, తెలుస్తుందని ఆ విషయం కానీ మోకరించి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఈ ప్రకటన రాసి, అయ్యా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, అయ్యా నీ దైవజనుడు చెప్తున్నాడు కదా, నా లోపాలు నాకు తెలిసి ఉన్నాయి. కానీ దావీదు అనుకున్నాడు, రాజు ఎన్ని యుద్ధాలలో ఏం గెలిచావయ్యా నువ్వు, అమ్మోనీల్ని ఏం ఓడించావు, ఫిలిస్తీన్లు ఏం ఓడించావు, అసలు నువ్వు ఆ అమాలేకీలు ఓడించిన విశేషం ఉందే, సూపరు, నువ్వు రాజు మందిరం కడతానంటున్నావు చూడు, ఇంకా బాగుంది, నీ నగరు భలే కట్టావయ్యా, ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి తెప్పించావు మెటీరియల్, ఇలాంటి అడిగి పొగుడుతాడేమో అనుకున్నాడు. చాలా జాగ్రత్త, నువ్వు చేసింది నాకు దేవుడు రాత్రి చెప్పాడు. ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, పొగడ్తకు ఇష్టపడినటువంటి వ్యక్తిగా దావీదు ఉండకుండా, అపరాధం చేసింది నేనే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, అయ్యా నీ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడు. బిడ్డలారా, అది దైవజనుని రిసీవ్ చేసుకోవాల్సిన విధానం, అది సేవకుడిని తీసుకోవాల్సిన విధానం. నీ పిల్లలు వచ్చి అన్నయ్య తిడుతున్నాడు, అక్క తిడుతున్నాడు, వాక్యంలో తిడుతున్నారంటే, ఎంత క్షేమం కోరే సేవకులు మనకున్నారు. ఇది తప్పయ్యా అని చెప్తే అర్థం చేసుకునే మనసు మనకే లేదని నువ్వు చెప్పాలి తప్ప, అవునా ఎల్లమాకరా, ఎల్లమాక ఏమైంది అని దరిద్రపు మాటలు మనం చెప్పకూడదు. అవునా ఎల్లమాకమ్మా, తప్పేముంది, నీకు నచ్చితే వెళ్ళు, లేకపోతే లేదు, ఇలాంటి పనికి మన గైడెన్స్లు చేయొద్దు. ఎవరు చెప్తారు ఇంకా వాళ్ళ జీవితాలకి? నువ్వు చెప్పలేవు కన్న ప్రేమతో, నువ్వు చెప్పలేవు నీ పేగు బంధంతో, నీకు తెలీదు వాక్యం యొక్క జ్ఞానం, కాదనుకోలేవు, కనీసం చెప్పేవాళ్ళు ఒకరు కూడా లేకపోతే ఎట్లా? మన శరీరంలో ఉన్న వ్యాధిని టెస్ట్ చేయించుకోవడానికి కొన్ని వేల రూపాయలు పెట్టి టెస్టులు స్కానింగ్లు చేపిస్తాం కదా, అంటే ఆ లోపం తెలుసుకోవాలని అంత ప్రయాసపడుతున్నాం కదా. మరి మన ప్రవర్తన, మన ఆత్మీయ జీవితంలో లోపాన్ని చెప్పడానికి సేవకుడికి ఏమి వద్దు కదా, తీసుకోరు కదా, కనీసం చెప్పేదానికన్నా తీసుకోకపోతే ఎట్లా అన్నమాట అర్థం. అదేదో ప్రేమ లేక తిట్టినట్టు, గద్దించినట్టు తిట్టినట్టు. నాకు కొన్ని రోజుల క్రితం ఇలాంటి రీతిలో వ్యవహరించిన కుటుంబం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. కొన్ని రోజులు బాధపడ్డాం. అసలు లోపం చెప్తే ఒప్పుకోట్లా. మంచి సంఘాన్ని దైవజనులు కలిగి ఉన్న లోపం చెప్పినప్పుడు సరి చేసుకోవాల్సిందంటే, ఊరికే వస్తున్నారు, ఇంటికి వచ్చినప్పుడల్లా 500 ఎత్తున్నా అన్నాను. ఇంటికి వచ్చినప్పుడల్లా
500 ఇస్తున్నా నేను, నన్ను వచ్చి తిడితే ఎట్లా? తిట్టొద్దా? లోపం చెప్పొద్దా? ఎలా మరి? ఎలా ఆశీర్వదించబడతాం? అంటే నీ 500 కోసం వచ్చే ముష్టోళ్ళ సేవకులు? ఏమవుతుందో పరిస్థితి, ఎట్లా వెళ్ళిపోతాడు, భయము, బాధ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, దైవజనుడైన దావీదు ఎంత గొప్ప మహారాజు. ప్రవక్తలు అంటే అడవులలో చెట్లు నరుక్కుని ఇండ్లు కట్టుకునే వాళ్ళు. ఎలీషా గురించి మనకు తెలుసు కదా, స్థలం విరుగ్గా ఉందయ్యా, వెళ్ళి మానులు తెచ్చుకుని కట్టుకుంటాం అని. అతను ఉండే స్థాయి ఏంటి, ఇతనుండే స్థాయి ఏంటి? తిడితే ఊరుకుంటాం మనం? రాజు మనకంటే తక్కువ వాళ్ళు మనం తిడితే ఊరుకుంటామా? కానీ దావీదు అలా అనలేదే, అలా అనలేదు. నా సంగతులు నాతో చెప్పినటువంటి నీవు నిజమైన దైవజనుడు అని అర్థమవుతుందని, నీవే మెస్సియావని సమరయ స్త్రీ అంది. మనం అనలేకపోతున్నాం. లోపం ఇది కదా. నిన్ను అడిగితే అసలు నా భయం ఏంటంటే, మనము ఒక ఆరాధనకు రాకపోతే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అడగాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి సంఘంలో సేవకుడికి క్రియేట్ అయితే ఎలా? ఫీల్ అవుతారేమో, బాధపడతారేమో, దేవుడికి దూరం అవుతారేమో, అపార్థం చేసుకుంటారా అంటే ఆ ప్రైవసీ లేకపోతే ఇంకా సేవకుడిగా మన జీవితాల్లో ఉండి ఉపయోగం ఏంటి? అవునా కదా? ఈ విషయాలు మనం గుర్తించాలి, సరిచేయబడాలి. చివరిగా మన లోపాలను లేక మన అతిక్రమాలను తెలుసుకునే ఇంకొక విషయం ఉంది, శ్రమలు అనండి. శ్రమనందుట నాకు మేలాయను. దావీదే అంటాడు ఈ మాట కూడా. ఏంటయ్యా నీకు శ్రమలు మేలంటే, నీ ఆజ్ఞలను కట్టడలను నేను ఎలా అనుసరించుచున్నానో లేదో నాకు అర్థమైంది శ్రమల్లోనే. సింపుల్గా మనం డిఫైన్ చేయాలంటే, చెప్పులు వేసుకున్నామో లేదో ఎలా తెలిసింది ఎండలో? ముళ్ళల్లో మనం జాగ్రత్తగా చెప్పులు వేసుకుని నడుస్తున్నది ఎలా తెలిసింది? చూసుకుని నడుస్తున్నాం లేదో? ముళ్ళు అంతే. ఇంకా దీని గురించి మీకు టైం ఎందుకు నేను వేస్ట్ చేయడం. శ్రమలలో అయ్యా ఈ శ్రమలన్నీ నా ఎదుటి నుంచి తీసే అని చేయడం ఒక అమాయక ప్రార్థన. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమనడం ఆత్మీయ ప్రార్థన. దేవునికి స్తోత్ర. ఆ శ్రమలు తీసే అంటే మరి అక్కడ పాఠం కూడా ఒకటి ఉంది కదా, లెసన్ కూడా ఉంది కదా అక్కడ. నువ్వు చెప్పులు వేసుకోకుండా ఎండలో పడి తిరుగుతున్నావనో, చూసుకోకుండా ముళ్ళల్లో పరిగెడుతున్నావనో అర్థం ఉంది కదా. అది ఎక్కడ ఎవరు చెప్తారు? శ్రమలే చెప్తాయి మనకు. శ్రమనందుట మేలాయనంటే అదే మేలు. మనకు అలా తీసుకోకుండా ఈ శ్రమ వచ్చిందంటే వెనక మళ్ళీ పెద్ద మేలు ఉంటుంది కాబట్టి ఏం భయపడమాక అంటాం. నేను శ్రమ వచ్చిన 10 సారి పెద్ద మేలు ఉంటుంది అనే దాన్ని పెద్ద స్ట్రాష్ అంట. నేను అన్నిసార్లు ఏమి ఉండదు. శ్రమనందుట వెనక ఉన్న మేలు ఏంటంటే, అది మనల్ని సరిగ్గా చెక్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అది విషయం. సో ఈ విధంగా దావీదు తన యొక్క అక్రమం ఏమిటో, పాపం ఏమిటో అతడు గుర్తించాడు. ఈ రాత్రి మనం గుర్తిస్తున్నామా బల్లకు ముందు? దీనిని తనను తాను గమనించుకోకుండా ఈ రక్తమును, శరీరమును తిని రక్తమును త్రాగువాడు శిక్షా విధి కలగడానికి చేస్తున్నాడు. ఒకవేళ అలా కాకుండా సరి చేసుకుంటే అతడు తీర్పు నుంచి తప్పించబడి ఆశీర్వాదానికి అడుగు పెడుతున్నాడు అని మనం తరచూ బల్లారాధనప్పుడల్లా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పాఠాన్ని చదువుతాం. దాని సారాంశం ఏంటి? గ్రహించుకుని సరి చేసుకుంటే మేలు. ఈ రాత్రి ఆ మేలైన స్థితి ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదు తన అతిక్రమములను, పాపములను నేను తెలుసుకుని ఉన్నాను నా జీవితంలో అంటున్నాడు. కొంతమందికి ఉండేటువంటి మహా గొప్ప ఇంట్రెస్ట్ ఏంటంటే, గూఢాచారుల్లాగా లేకపోతే ఆ యొక్క డిటెక్టివ్స్ లాగా ఇతరుల లోపాలు, పాపాలు కనుగొనడంలో బిజీగా ఉంటారు. వాళ్ళు ఒక ప్రైవేట్ డిటెక్టివ్లా ఫీల్ అయిపోతారు. వాళ్ళ ఇంట్లో అలా ఉంది, వీళ్ళకి ఎలా ఉంది, సంఘంలో వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారు. బట్ దావీదు అటువంటి వాడు కాదు. దావీదు తన లోపాలను కనుగొనేవాడు, తన అతిక్రమాలను గుర్తుపట్టేవాడు. మనం దావీదులా ఉందాం. దావీదు తన అతిక్రమాలను, తన లోపాలను గుర్తుపట్టాడు. పక్కింటి వాళ్ళే కాదు, చర్చిలో వాళ్ళే కాదు. నీ ఇంటిలో నూనె తక్కువ ఉందని, నీ గంపలో పిండి తక్కువ ఉందని,
నీ బ్యాంకులో అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉందని తెలుసుకుంటున్నావు, తప్పేం కాదు, బాధ్యతది. కానీ ఆత్మలో ఏ లోపం వచ్చిందో, అడుగులలో అక్రమాలు ఏం పడుతున్నాయో తెలుసుకోపోతే ఎలా? ఆ గ్రహింపు లేకపోతే ఎలా? వాక్యాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు? సేవకుని ఎలా ట్రీట్ చేస్తున్నావు? సేవకులను, సంఘాన్ని ఎలా గుర్తిస్తున్నావు? శ్రమను ఎలా చూస్తున్నావు? ఆయనతో గడుపుతున్నప్పుడు ఏం గ్రహిస్తున్నావు? అసలు ఆయనతో గడిపి ఎంతకాలం అయింది? నీ ఆనందంలో, నీ సంతోషంలో పడి క్రీస్తును పోగొట్టుకోలేదా? ఆయనతో గడిపే సమయాన్ని పోగొట్టుకోలేదా? సంఘము, సేవ, దేవుని వాక్యము ఎంటర్టైన్మెంట్లా ఉండకూడదు. మనుషుల ముఖాలు చూస్తున్నావు, దేవుని ముఖం చూసి ఎన్ని రోజులైంది? నీ హృదయము దేవుని గుర్తించి ఎన్ని రోజులైపోయింది? ఆయన గ్రహింపునిచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? ఆలోచించాలి, ప్రార్థించాలి. ఒక పక్క ఆత్మీయత పెరుగుతుంది అనుకున్నాడు, బలవంతుని అనుకున్నాడు శాంసన్. మరో పక్క సాతానుడు దేవుని సన్నిధిలో అతని లోపాలను గుర్తించుకోకుండా భ్రమ పుట్టించింది అనే సంగతి మర్చిపోయాడు. He was lost his caring. అతని గూర్చిన జాగ్రత్త అతను పోగొట్టుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం.